Calculate the values of minimum and maximum allowances, hole tolerance, shaft tolerance, and indicate type of fit for this assembly with the basic size of 50 mm and tolerance is indicated as H8 E8. సో ఈ ప్రాబ్లము ఎలా చేయాలో చూద్దాం. సో ఇక్కడ ఈ ఈ ఇచ్చిన ప్రాబ్లంలో బేసిక్ సైజ్ ఎంత ఉంది? 50 mm. టాలరెన్స్ గ్రేడ్ ఎంత? H8 E8. సో బేసిక్ సైజ్ ఇక్కడ రాస్తున్నాను చూడండి. బేసిక్ సైజు 50 mm. టాలరెన్స్ గ్రేడ్ H8 E8. ఓకే. ఇప్పుడు మన దగ్గర ఇచ్చిన డేటా ఇదే ఉంది. రెండే ఉన్నాయి. కానీ ఏం కనిపెట్టాలి? మినిమం అలవెన్స్, మాక్సిమం అలవెన్స్, టైప్ ఆఫ్ ఫిట్, హోల్ టాలరెన్స్, షాఫ్ట్ టాలరెన్స్. ఈ 5 కూడా మనం ఇప్పుడు కనుగొనాలి. కానీ మన దగ్గర ఉన్న డేటా ఏమో ఈ రెండే ఉన్నాయి. బేసిక్ సైజ్ 50 mm. మరి ఇప్పుడు ఏం చేయాలంటే మనం ఈ రిమైనింగ్ డేటాని ఫ్రమ్ టేబుల్స్ నుంచి తీసుకోవాలన్నమాట. ఫ్రమ్ టేబుల్స్. ఇప్పుడు మీకు కొన్ని టేబుల్స్ చూపిస్తాను. ఆ టేబుల్స్ నుంచి మనం ఎలా డేటాని మనం ఎక్స్ట్రాక్ట్ చేయాలన్నది చూద్దాం. ఇప్పుడు H8 ఇది హోల్కి సంబంధించిన టాలరెన్స్. E8 ఇది షాఫ్ట్కి సంబంధించిన టాలరెన్స్. ఓకే. మీకు ఇప్పుడు టేబుల్ నుంచి వాల్యూస్ ఎలా ఎక్స్ట్రాక్ట్ చేయాలో చూద్దాం. ఇప్పుడు ఫస్ట్ మనం ఒక 5.1, 5.2, 5.3, 5.4, ఈ టేబుల్కి రండి. 5.9. సో మనకి H8 చూడండి, టాలరెన్స్ ఆఫ్ హోల్స్. ఈ టేబుల్ నుంచి మనం ఏం తీసుకుంటామంటే టాలరెన్స్ ఆఫ్ హోల్స్, టాలరెన్స్ ఆఫ్ షాఫ్ట్స్ తీసుకుంటాం. మనకి ఇచ్చిన పేరు చూడండి, H8 E8 అనే పేరు మనకి ఇచ్చారు. H8 E8. ఈ H8కి చూడండి మనకి ఇచ్చిన షాఫ్ట్ డయామీటర్, బేసిక్ సైజ్ H8. ఇక్కడ H8 తీసుకోండి. H8లో ఇలా కిందకి డ్రాగ్ చేసుకుంటూ వెళ్తే అప్ టు మనకి షాఫ్ట్ డయామీటర్ 50 కదా. 30 అండ్ అప్ టు 50లో చూసుకోవాలి. అంటే 50 ఇక్కడ ఉంది కాబట్టి 50 బేసిక్ సైజ్ 50 కాబట్టి ఓవర్ 30 అప్ టు 50లో H8 ఇది చూడండి. H8 ఎంత వచ్చింది? +39. సో +39. అప్పర్ లిమిట్ ఏమో +39 ఉంది, లోవర్ లిమిట్ ఏమో 0 ఉంది. ఎందుకంటే ఇది హెచ్ కదా. హెచ్ అనేది హోల్ బేసిస్ సిస్టము. దీనికి లోవర్ లిమిట్ 0 ఉంటుంది అనమాట. అంటే లోవర్ డీవియేషన్ 0 ఉంటుంది. సో ఇప్పుడు ఈ వాల్యూస్ మనం నోట్ చేద్దాం. H8కి మనకి +39 అని వస్తుంది కదా. సో మీరు 1000 వేయండి. సో ఇప్పుడు మనకి మైక్రాన్స్లో వస్తుంది. సో 0 వాల్యూ ఎంత అయింది? 0.039. సో అంటే అప్పర్ లిమిట్, అప్పర్ టాలరెన్స్ ఎంత వచ్చింది? 0.039 వచ్చింది. సో లోవర్ టాలరెన్స్ 0. సో ఇప్పుడు మనం ఈ టేబుల్ నుంచి H8 యొక్క వాల్యూస్ తీసుకున్నాం. సరే, ఇప్పుడు హోల్ యొక్క అప్పర్ లిమిట్ ఏమవుతుంది? బేసిక్ సైజు ప్లస్
బేసిక్ ప్రైస్ ప్లస్ టాలరెన్స్ అప్పర్ టాలరెన్స్ 0.039. సో బేసిక్ సైజ్ ఎంత 50 ప్లస్ 0.039. సో అప్పర్ లిమిట్ వచ్చింది మనకి 50.039. లోవర్ లిమిట్ ఆఫ్ హోల్ లోవర్ లిమిట్ ఈజ్ ఈక్వల్ టు బేసిక్ సైజ్ 50 ప్లస్ లోవర్ టాలరెన్స్ ఎంత 0.0. సో బేసిక్ హోల్ యొక్క లోవర్ లిమిట్ ఓకే. ఇప్పుడు H8 ఇది హోల్‌కి సంబంధించింది. సో ఇప్పుడు E8 షాఫ్ట్‌కి సంబంధించింది. ఇప్పుడు మనం టేబుల్స్ నుంచి షాఫ్ట్ టాలరెన్స్ ఫైండ్ ఔట్ చేయాలన్నమాట. ఇప్పుడు మళ్ళీ ఇక్కడ E8లో డౌన్‌కి రండి. ఇలా కిందకి వచ్చిన తర్వాత 30-50 దగ్గర తీసుకోండి. 30 అండ్ అప్ టు 50. E8 చూడండి. E8 ఓవర్ 30 అప్ టు 50. సో ఒకటి వాల్యూ -50, రెండోది -89. -50 -89. బేసిక్ సైజ్ ఎంత 50 కదా. సో ఇప్పుడు -50 బై 1000 అయింది. 89/1000 అయింది. ఇక్కడ మనకి -50 వచ్చింది. బై 1000 వేసాం. అంటే ఇది -0.05 అయ్యింది. సో ఇది -89 వచ్చింది టేబుల్ నుంచి. బై 1000 వేసాం. 0.08 అంటే -0.089 అయింది. సో ఇప్పుడు మనం బేసిక్ సైజ్ షాఫ్ట్ అప్పర్ లిమిట్ బేసిక్ సైజ్ -0.05 చేయాలన్నమాట. 50 -0.05. 50 -0.05. 49.95. సో 49.95. అలాగే షాఫ్ట్ లోవర్ లిమిట్ బేసిక్ సైజ్ -0.089. 50 -0.089. 49.50 -0.089. 49.91. 49.91. సో ఇప్పుడు మనం షాఫ్ట్ హోల్ టాలరెన్స్ షాఫ్ట్ యొక్క అప్పర్ లిమిట్ లోవర్ లిమిట్ కట్టాం. సో ఇప్పుడు మనం హోల్ టాలరెన్స్ కట్టాలి. హోల్ టాలరెన్స్ కట్టాలండి సో హోల్ టాలరెన్స్ కట్టాలి కదా. ఇప్పుడు హోల్ టాలరెన్స్ ఈజ్ ఈక్వల్ టు అప్పర్ లిమిట్ మైనస్ లోవర్ లిమిట్. ఇక్కడ చూడండి అప్పర్ లిమిట్ ఎంత బేసిక్ సైజ్ 50.039 మైనస్ లోవర్ లిమిట్ 50. సో హోల్ టాలరెన్స్ 0.039. షాఫ్ట్ టాలరెన్స్ అప్పర్ లిమిట్ మైనస్ లోవర్ లిమిట్ is equal to shaft 49.95 minus 49.91. 0.04. సో థర్డ్ వన్ ఏంటి మనకి
అయింది. మాక్సిమం అలవెన్స్. సో, మాక్సిమం అలవెన్స్. మాక్సిమం అలవెన్స్ ఈజ్ ఈక్వల్ టు ఫస్ట్ షాఫ్ట్ హోల్ అప్పర్ లిమిట్, హోల్ లోవర్ లిమిట్, షాఫ్ట్ అప్పర్ లిమిట్, షాఫ్ట్ లోవర్ లిమిట్. ఈ వాల్యూస్ 50.039. 50.039. లోవర్ లిమిట్ 50. షాఫ్ట్ యొక్క అప్పర్ లిమిట్ 49.95. లోవర్ లిమిట్ 49.91. సో ఇప్పుడు మాక్సిమం అలవెన్స్ ఆర్ మాక్సిమం క్లియరెన్స్ ఈజ్ ఈక్వల్ టు upper limit of hole minus lower limit of shaft. Upper limit of hole ఎంత 50.039 minus lower limit of hole ఎంత 49.91. 50.039 minus 49.91. 0.129. 0.129. సో ఇది ప్లస్ వాల్యూ వచ్చింది. సో నెక్స్ట్ మినిమం అలవెన్స్ ఈజ్ ఈక్వల్ టు లోవర్ లిమిట్ ఆఫ్ హోల్ మైనస్ అప్పర్ లిమిట్ ఆఫ్ షాఫ్ట్. లోవర్ లిమిట్ ఆఫ్ హోల్ ఎంత 50. అప్పర్ లిమిట్ ఆఫ్ షాఫ్ట్ ఎంత 49.95. సో 50 మైనస్ 49.95 ఈజ్ ఈక్వల్ టు 0.05. ఇది కూడా ప్లస్ వాల్యూ. సో టైప్ ఆఫ్ ఫిట్ వచ్చేసి ఈ మ్యాక్సిమం అలవెన్స్ అండ్ మినిమం అలవెన్స్ రెండు కూడా పాజిటివ్ వాల్యూస్ వచ్చాయి కాబట్టి ద గివెన్ ఫిట్ ఈజ్ క్లియరెన్స్ ఫిట్.